ఇప్పుడు మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మంచి గ్రేవీతో కర్రీ అనేది చాలా కలర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉండే ఈ కర్రీని మనము ఇలా చేసి మన ఇంటికి బంధువులు గానీ, ఎవరైనా వచ్చినప్పుడు గానీ ఇలా చేసి వడ్డించారనుకోండి, చాలా ఇష్టంగా తినడమే కాదు, ఇంకా ఈ కర్రీ ఎలా చేసావు, టేస్ట్ చాలా బాగుందంటూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్, బగారా రైస్, పూరి, చపాతీ, రోటీల్లోకి చాలా బాగుంటుంది గ్రేవీతో. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీకి కావలసినవి ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం రండి. మటన్ గ్రేవీ కర్రీకి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కేజీ మటన్ని ఇలా తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేయించుకుని తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు చూసేద్దాం. 3 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మసాలా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ పసుపు, ఇవన్నీ కూడా మటన్లో వేసి 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నూనె వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మటన్కి పట్టించుకుందాము. బాగా కలిపి మటన్కి బాగా పట్టించుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపలని దీని గ్రేవీకి కావాల్సినవి ఇప్పుడు తయారు చేసుకుందాము. ముందుగా ఉల్లిపాయలని పొట్టు తీసి శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలాగ మిక్సీ గిన్నెలో వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అరగంట తర్వాత ఒక ప్లేట్లోకి 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న గిన్నెలోకి ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా సాజీరా, చిన్న దాచిన చెక్క తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఇలాగ ఎడల్పాటి ఒక గిన్నెని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పావు కప్పు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని అలాగే చూడండి ఇలా వేసి ఒక్కసారి ఇలా కొద్దిగా వేగనివ్వాలి. అలాగే మసాలాలు కూడా వేసి వేపించుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి ఇలాగా 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేటంత వరకు దూరగా వేపించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద ఈ అల్లం పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత చూడండి ఇలాగా మసాలాలతో పాటు ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటంత వరకు ఇలాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇలాగ బాగా వేగిన ఈ అల్లం పేస్ట్లోకి మనము ముందుగా ఉల్లిపాయల పేస్ట్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది తీసుకుని ఇందులో వేసేసుకుని ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ సన్నని మంట మీద వేపించుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉల్లి పేస్ట్ అనేది అడుగు పెట్టేసి మనకి కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఇలాగ చక్కగా కలుపుకుంటూ సన్నని మంట మీద దూరగా వేపించుకోవాలి. దీంట్లో ఉన్న ఉల్లి పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు దూరగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలాగా ఈ ఉల్లి పేస్ట్ అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు బాగా వేపించుకోవడం వల్ల మనకి కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేపించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసి ఈ ఆనియన్స్ పేస్ట్తో పాటు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఇలాగా ఈ ఆనియన్స్ పేస్ట్తో పాటు ఇప్పుడు మటన్ కూడా దోరగా వేపించుకుందాము. ఇలా అంతా కలిసి చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము దీంట్లోకి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ వేపించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మటన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలోని మూత పెట్టుకుంటూ మళ్ళీ మూత తీసి ఇలాగా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్తో పాటు ఈ ఉల్లి పేస్ట్ కూడా బాగా కలిసి మటన్ను ఇలా ఫ్రై అవ్వాలి. దోరగా ఫ్రై అయితే మనకి ఎంత మంచిగా వేపించుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మళ్ళీ ఈ కర్రీ కూడా మనకి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా చూడండి హెడ్ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఇలా మూత పెట్టుకోవాలి.
మళ్ళీ ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా, ఇలా మీకు కనిపిస్తుంది కదా. ఇంకా మీకు ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇలాగా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి అడుగు పట్టకుండా ముక్క అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుంది. ఇంకా మనకి వాటర్ వేయకుండా ఇలాగ కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే మనము కాస్త వాటర్ వేసి కుక్కర్లో అయితే నేను ఇంకా వాటర్ వేసి ఉడికించేసుకుంటాను కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేటంత వరకు. ఇప్పుడైతే ఇందులోకి నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇంకా మీకు కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి అనుకుంటే కర్రీ దింపేటప్పుడు వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టాను. చూడండి మళ్ళీ వాటర్ వచ్చింది కదా, ఇగో ఇలా వస్తుంది వాటర్. మళ్ళీ మనం మూత పెట్టి కలుపుకుంటూ మూత తీసిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. చూడండి మళ్ళీ కూడా కలుపుకోవాలి. ఇలాగ వాటర్ వస్తూ ఉంటుంది మధ్యలోనే మనం మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ మొత్తం ముక్క అంతా మెత్తబడేటంత వరకు మనము ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనము వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుంటే ఒక 5-6 విజిల్స్ వచ్చింది అనుకోండి, మటన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. లేదు మాకు కాస్త గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలాగా ఈ గిన్నెలోనే ఇలాగ సన్నని మంట మీద ఫ్రై లాగా ఇలా చేసేసుకోండి. ఇలా అన్నా కూడా మనకి చాలా బాగుంటుంది చక్కని గ్రేవీ తోటి. ఇంకా మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా వాటర్ వేసుకోవాలి. చూడండి ఇలాగా తగినంత వాటర్ వేసుకోవాలి. అంటే ఒక చిన్న దోసకాయ సొంపు ఉంటుంది కదా, అంటే గ్లాస్ అయితే ఒక గ్లాసు అంటే ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ముక్క అనేది ఉడకాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. గ్రేవీకి ఎంత పడుతుంది అనేది ఇలాగా మనకు కనిపిస్తుంది కదండి. ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా అంతా కూడా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలాగ మూత పెట్టుకోవాలి. ఇలా ఇది ఉడుకుతున్నప్పుడు మనము ఇంకా ఇలా కుక్కర్ గిన్నె తీసుకుని దీంట్లోకి వేసుకున్న తర్వాత మరి కాస్త వాటర్ ఇలా పోసుకోవాలి. ముక్క ములిగేటంత వరకు వాటర్ పోసుకుని ఇప్పుడు మనము కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. చూడండి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఇప్పుడు మంట అనేది హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 కానీ 6 కానీ విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచేద్దాము. చూడండి ఇలా ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆ వేడికి అలాగే ఉంచేయాలి. ఆవిరి పోయేటంత వరకు. లేదు మనం పక్కకు దింపేసుకోవాలి. మనం పక్కకు దింపేసుకున్నా కూడా కుక్కర్ అనేది వేడిగా ఉంటుంది కదా, ఆ ఆవిరితోటే మనకి ముక్క అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. కాబట్టి మనము ఆవిరి అనేది తీయకూడదు. ఆవిరి పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి చూస్తే కర్రీ అంటే ఇలా రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడేమో మనకు కాస్త పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకంతా కూడా మనం చక్కగా కలిపేసి ఇంకా వేడిగా ఉంది కదండి, మరొకసారి మూత పెట్టేద్దాము. ఈ కుక్కర్ కిందనే ఉంది చూడండి. ఇప్పుడు కాస్త ఇంకా కుక్కర్ వేడిగానే ఉంది కాబట్టి మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాము. ఉంచేసిన తర్వాత మీకు చూపిస్తాను. గ్రేవీ అనేది దగ్గరికంటే అయిపోతుంది. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే గ్రేవీ అనేది ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే. మేము ఎప్పుడు కూడా ఇంట్లో ఇలానే చేసుకుంటాము. ఇంకా ఈ మార్నింగ్ అప్పుడు చేసుకుని మటన్ మధ్యాహ్నం వరకు మనకి ముక్కలన్నీ అయిపోయినాయి అనుకోండి, గ్రేవీ మిగిలింది అనుకోండి, ఇంకా ఈవినింగ్ సాయంత్రము నైట్కి కానీ మనము ఈ గ్రేవీలోకి చపాతీ పూరి రోటీల్లోకి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది రైస్లో కన్నా బగారా రైస్లో కన్నా ఇంకా చపాతీ పూరీల్లో దేంట్లోకైనా కూడా చాలా ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. చక్కని గ్రేవీతో మంచి కలర్తో మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినడమే కాదు, ఎలా చేసావు చాలా బాగుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తారు మీ పైన. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు ఈ టేస్ట్ని. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు కూడా
ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.